అందరూ బాగున్నారా? బాగున్నామని అనుకుంటున్నాము. ఎప్పుడు కూడా ఇలానే ఉండాలని కోరుతూ. సో ఇవాళ ఏంటంటే నారీ శక్తి అని ఒక షార్ట్ ఫిలిం మూవీ పోస్టర్ లాంచ్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు అండ్ ఆర్టిస్టర్స్, నెక్స్ట్ చీఫ్ గెస్ట్ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఉమెన్ డేగా మన సెనెట్ గాంధీ గారు కనిపించబోతున్నారు. నారీ శక్తి అనే టైటిల్ నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిందని నేను కోరుకుంటున్నాను. పెట్టుకున్నారంటే నారీ అంటే మహిళ, శక్తి అంటే బలం. సో మనకి మహిళల్లో దాగున్న బలం గురించి మనకు 2 ముక్కల్లో తెలియజేయడానికి మన చీఫ్ గెస్ట్ అయిన సెనెట్ గాంధీ గారిని వేదిక మీదకి విచ్చేస్తున్నాము. బొకే ఇవ్వడానికి కీర్తి గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాము. ప్రొడ్యూసర్ సతీష్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. సోదర సోదరీమణులందరికీ స్వాగతం, నమస్కారం. శ్రీశ్రీ క్రియేషన్స్ బ్యానర్ మీద సతీష్ చంద్ర నిర్మాణ సారథ్యంలో, హర్షిత దర్శకత్వంలో నారీ శక్తి అనే ఒక షార్ట్ ఫిలిం, అంటే మార్చి 8 ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా నారీ శక్తి షార్ట్ ఫిలిం నిర్మాణం చేయడం జరిగింది. దాంట్లో నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినటువంటి డైరెక్టర్ అమ్మాయి హర్షిత గారికి, అలాగే నిర్మాత సతీష్ చంద్ర గారికి ముందుగానే ఒక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాతో నటించిన నటీమణులకు కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చక్కటి ఇతివృత్తంతో, అంటే మహిళా దినోత్సవ సందర్భంగా చక్కటి ఇతివృత్తం అమ్మాయి హర్షిత ఎన్నుకోవడం జరిగింది. అమ్మాయి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం ఆ అమ్మాయి చేసింది. ఈ మధ్యకాలంలో షార్ట్ ఫిలిమ్స్ చక్కటి ఇతివృత్తంతో తీస్తున్నారు బాగాను. ఆ షార్ట్ ఫిలిమ్స్ దర్శకత్వం వహించిన వాళ్ళకి సినిమాల్లో కూడా మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. ఎందుకంటే యూత్ని మనం ప్రోత్సహించాలి. అలాగే ఈ నారీ శక్తి అదే ఈ యొక్క షార్ట్ ఫిలిం కూడా ప్రేక్షకులందరూ కూడాను యూట్యూబ్లో, అంటే శ్రీశ్రీ క్రియేషన్ ద్వారా వచ్చిన ఈ నారీ శక్తి అనే ఈ షార్ట్ ఫిలిం చూసి మా యూనిట్ మొత్తాన్ని కూడా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ, ఈ ఇతివృత్తం ఏంటంటే, అమ్మాయిలు అంటే భర్త చనిపోయిన ఒక అమ్మాయి సొసైటీతో ఏ విధంగా అవమానం పాలవుతుంది. అలాగే ఈ మధ్యన ఒబేసిటీ బాగా లావుగా ఉన్న పిల్లలకి, అంటే అఫ్కోర్స్ ఇంట్లోనే ఆవిడకి అవమానం ఎదురైతే ఆ పిల్లలిద్దరూ ఒక పార్కులో కూర్చుని వాళ్ళ నిరాశతో ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటారు. అప్పుడు ఆ పార్కులో కూర్చున్నారు. పార్కులో వాకింగ్ చేస్తూ ఒక పెద్ద మనిషిగా నేను వాళ్ళ మాటలు విని కూర్చుని చెప్తాను, అమ్మా అప్పటి నుంచి మీరు మాట్లాడుకునే మాటలు వింటూనే ఉన్నాను, చాలా తప్పమ్మా, నా మనసు ఉండబట్టలేక నేను మీలో కల్పించుకుని మాట్లాడినందుకు ఏమనుకోవద్దు. నా కూతురు జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకుని వాళ్ళు చెబుతా, స్త్రీ అంటే మామూలు వ్యక్తి కాదు. దుర్గామాత స్త్రీ. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మహిషాసురుడితో యుద్ధం చేయలేకపోతే దుర్గామాత ఒక్కటే బయలుదేరి వెళ్ళి 9 రోజులు రూపాలు మార్చుకుని మహిషాసురుడిని వధించింది శ్రీమూర్తే. భర్త ప్రాణాలు దక్కించుకున్న సావిత్రి శ్రీమూర్తే. నరకాసురుని వధించిన సత్యమూర్తి శ్రీమూర్తే. సత్యభావ శ్రీమూర్తే. అటువంటి శ్రీమూర్తులు మన సొసైటీ కాదు, భారతరత్నాలు ఇందిరాగాంధీ, సరోజినీ నాయుడు, మదర్ తెరీసా లాంటి వాడుగా శ్రీమూర్తులేనమ్మా. వాళ్ళు ఎన్నో విజయాలు సాధించి సంఘంలో గొప్ప పేరు తెచ్చుకున్నారు. మీరు కూడా ఆ శక్తి దాగింది, ఆ శక్తి స్వరూపుని దాగి ఉంది. ఆ శక్తి స్వరూపుడిని మీరు ప్రేరేపించండి, ధైర్యంగా మీ సమస్యను ఎదుర్కోండి అని చెప్పేసి వాళ్ళని విసిగొల్పుతారనమాట. అప్పుడు వాళ్ళలో చైతన్యం వస్తుంది. చక్కటి దృక్తాన్ని అనుకున్నామా
హర్షిత, చాలా బాగుంది. కాంపిటీషన్ లో కూడా ఇది నిలబడి దీనికి కూడా మంచి ప్రైజ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే శ్రీశ్రీ క్రియేషన్స్ కి, అలాగే సతీష్ చంద్ర యూత్ అతను కూడా ఈ మధ్యకాలంలో చాలా షార్ట్ ఫిల్మ్ ఇచ్చినట్టు ఇప్పుడే నాకు చెప్పాడు. మీ యూట్యూబ్ ఛానల్ బాగా సక్సెస్ అవ్వాలని, ప్రేక్షకులు బాగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతా భగవంతుని మనసారా కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు అవకాశం ఇచ్చింది అందరికీ చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ హర్షిత గారు డైరెక్షన్ అండ్ లేడీ నారీ శక్తి అనేది టైటిల్ తోనే వీళ్ళు షార్ట్ ఫిల్మ్ అనేది తీయడం, అందులో లేడీ డైరెక్టర్ గా తను ప్రూవ్ చేసుకోవడానికి ఇంత మంచి సబ్జెక్ట్ ని బర్నింగ్ పాయింట్ ని తీసుకోవడం. ఎందుకంటే గాంధీ గారు చెప్పినట్టు నాకు సబ్జెక్ట్ తెలియదు, కానీ నారీ శక్తి అంటే ఎన్ని విధాలుగా ఎన్ని సబ్జెక్ట్ అయినా ఎంత సబ్జెక్ట్ అయినా తీసుకోవచ్చు. దాంట్లో బర్నింగ్ పాయింట్ సార్ చెప్పినట్టు తీసుకున్న సబ్జెక్ట్ అయితే మాత్రం ఇప్పుడు ప్రజెంట్ ఎందుకు, ఎందుకంటే యూత్ చిన్న చిన్న విషయాలకే సూసైడ్ చేసుకోవడము ఇవన్నీ కూడా చూస్తే కనుక వాళ్ళల్లో ఉన్న స్టఫ్ ను బయటికి తీసుకొని రావడము ఆమె టాప్ ఆఫ్ అనేది మాత్రం, ఎందుకంటే మహిళా దినోత్సవం రోజు ఇది మన శ్రీశ్రీ క్రియేషన్స్ లో టెలికాస్ట్ అవుతుందని చెప్పారు. కాబట్టి మహిళా దినోత్సవానికి దీనికి ఒక నారీ శక్తి అనేది డెఫినెట్ గా నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో కావచ్చు, ఏ ఇండస్ట్రీలో కావచ్చు, యూట్యూబ్, ఎందుకంటే షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చిన డైరెక్టర్లే వెళ్తున్నారు ఇండస్ట్రీని. ఇప్పుడు ప్రజెంట్ తరుణ్ భాస్కర్ కావచ్చు, ఒక యూత్ వింగ్ లో ఉన్న డైరెక్టర్స్ ఎవరైనా ఒక షార్ట్ ఫిల్మ్ నుంచి వచ్చిన ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ చూస్తే ఎక్కడని కాదు, ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ గా అయ్యి, ఎందుకంటే నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి ఇప్పుడున్న నేను ఆర్టిస్ట్ గా చేస్తున్నా కానీ ఒక షార్ట్ ఫిల్మ్ అంటే డెఫినెట్ గా, ఎందుకంటే మన సమ్మర్ గాంధీ గారు ఎంత పెద్ద సినిమాలు చేశారో, కానీ తనకు ఉన్న విజన్ నిజంగా తను షార్ట్ ఫిల్మ్ అని అడుగుతూనే చిన్నది ఏదో యూట్యూబ్ లో వచ్చేది అని అనుకోకుండా తను వీళ్ళని ఎంకరేజ్ చేసిన విధానం, ఒక ఆర్టిస్ట్ గా ముందుకు వచ్చి ఎంకరేజ్ చేసి తన వంతు సహాయంగా ఒక మంచి క్యారెక్టర్ వేస్తే, ఎందుకంటే తన ఫేస్ చూసి ఇంకా కొంతమంది ఏంటో ఉంది ఈయన పెద్ద చేశాడు కదా, ఈయన సినిమాలు చేస్తాడు అన్న థాట్ ను పక్కన పెట్టి షార్ట్ ఫిల్మ్స్ ఎంకరేజ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. హర్షిత గారు నెక్స్ట్ లెవెల్ డెఫినెట్ గా మీకున్న థాట్ ని ఇంప్లిమెంట్ చేసి నెక్స్ట్ లెవెల్ కు మూవీకి ఇన్పుట్ అవుతారని, ఎందుకంటే గుంటూరులో ఎక్కడో ఉంది, అక్కడి నుంచే మీరు ఇక్కడ ఎక్కడ ఉన్నామని కాదు సమస్య, మనం ఏ స్టేజ్ లో ఏ ఊర్లో ఉన్నా కానీ మనకు ఒక కెమెరా, మనకు ఒక సెల్ ఇచ్చారు, ఒక ఇన్ఫ్లుయెన్స్ సోషల్ మీడియా అనేది ఒక ప్లాట్ఫామ్ అనేది ఏర్పడింది. మనం ప్రూవ్ చేసుకోవడానికి ఎనీ ప్లాట్ఫామ్ నిజంగా ది బెస్ట్ వే. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ కు నిజంగా లక్కీ ఇప్పుడున్న జనరేషన్ మనమంతా కూడా, ఎందుకంటే మనకు ఉన్న టాలెంట్ ఉంటే ఎక్కడి నుంచైనా కానీ ప్రూవ్ చేసుకోవచ్చు అనేది మాత్రం, ఎందుకంటే ఎక్కడో ఊర్లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు బిగ్ బాస్ లకు వెళ్ళి అట్లా వచ్చి లేదా షార్ట్ ఫిల్మ్ నుంచి ప్రూవ్ చేసుకొని ఎన్నో ఆప్షన్స్ అయితే ఉన్నాయి. డెఫినెట్ గా ఇది బిగ్ సక్సెస్ కావాలని, అలాగే శరత్ ప్రొడ్యూసర్ గా తను కూడా ముందుకు వచ్చి, ఎందుకంటే తను కూడా చెప్పాడు 2008 నుంచి ఇండస్ట్రీలో చేస్తున్నాను, బాగా వర్క్ చేస్తున్నాను, నిజంగా ఆ ఎక్స్పీరియన్స్ దీంట్లో ఉపయోగపడుతుంది. తను ఒక కోఆపరేటివ్ గా ఒక తనకు హర్షితకు కూడా, ఎందుకంటే తన సబ్జెక్టు ఎన్నో వినింటాడు, అమ్మాయి సబ్జెక్టు తన పాయింట్ ఆఫ్ వ్యూలో విని నిజంగా ముందుకు వచ్చి ఈ షార్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసింగ్ చేయడం అనేది గ్రేట్. అండ్ ఇందులో చేసిన కీర్తి గారు కావచ్చు, నీరజ గారు కావచ్చు, ఇక ముందు కూడా తనకున్న స్టఫ్ ను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నా. అలాగే మోహిత్, నేను ఈ ప్రోగ్రామ్ కు రావడానికి నిజంగా షార్ట్ ఫిల్మ్స్ బ్యాచ్ తెలియదు, కానీ వచ్చిన తర్వాత నాకు మంచి ప్లాట్ఫామ్ ను అండ్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ను ఇంట్రడ్యూస్ చేసిన మా మోహిత్, నిజంగా థ్యాంక్ యూ మోహిత్. అండ్ ఈ ప్రోగ్రామ్ కు నన్ను ఇన్వైట్ చేసినందుకు హ్యాపీగా అండ్ థ్యాంక్ యూ. అండ్ ఇలాగే మంచి షార్ట్ ఫిల్మ్స్ నుంచి మంచి పెద్ద మూవీ, నెక్స్ట్ పెద్ద మూవీ చేయాలని, దాంట్లో నేను ఒక లీడ్ గా చేయాలని కోరుకుంటున్నాను. ఇస్తారు కదా అవకాశం? థ్యాంక్ యూ. అందరికీ నమస్కారము. నాకు హర్షిత కొన్ని రోజుల కిందనే పరిచయం అయింది. తన స్క్రిప్ట్ విని నేను చాలా సంతోషపడి, మంచి స్క్రిప్ట్ అయినా స్టోరీ అయినా తన మంచిగా ప్రిపేరేషన్ కానీ తన ఇంటెన్షన్ కానీ మొత్తం మనకు చూపించడం జరిగింది. అందుకే దీనికి ఇంట్రెస్ట్ చూపించేసి నేను ముందుకొచ్చి దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాను. చాలా రోజుల నుంచి వీళ్ళు ఇక్కడ లోకల్ కాకుండా కూడా కొన్ని 100 కిలోమీటర్స్ నుంచి జర్నీ చేసి కానీ షూటింగ్ అయినా కూడా ఒక లేడీస్ అయినా కూడా ఇందాక చాలా డేర్గా మంచిగా కాన్సెప్ట్ తో ముందరికి వస్తున్నారు. సో అందుకే నేను వీళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయాలని చెప్పేసి వీళ్ళు అనుకోని నిలబడ్డాను.
గుడ్ ఈవినింగ్ అందరికీ. నా పేరు కీర్తి అనమాట. నేను గుంటూరు నుంచి వచ్చాను. సో నాకు ఇచ్చిన రోల్ చాలా బాగుంటుంది, నాకు చాలా ఎంజాయ్గా చేశాను. మా డైరెక్టర్ అయిన హర్షిత గారికి చాలా థ్యాంక్స్ ఇచ్చినందుకు. రోల్ ఇచ్చారు. డైరెక్టర్ గారికి అందరికీ చాలా థ్యాంక్స్. నన్ను నా రోల్ చూసి బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. సో నీరజ గారు వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. నమస్తే అండి, నా పేరు నీరజ. నాకు ఇది ఫస్ట్ అవకాశమే, భయంగానూ ఉంది. ఎలా మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన హర్షికి ధన్యవాదాలు. ఇంకా సన్నటి గాంధీ గారితో షేర్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడున్న పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్తే అండి, పెద్దలందరికీ నమస్కారం. ఫస్ట్ తీసుకోవటం అనేది హర్షిత గారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఇప్పుడే ఇంట్రెస్ట్ ఉంది కానీ తను చెప్పడం వల్ల మా పాపని కొంచెం ఎంకరేజ్ చేస్తాను తీసుకుని దానికి మాత్రం చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటాను హర్షితకి. గాంధీ గారికి కూడా మంచి రోల్, పాపది కూడా. నాది చిన్న ఫ్రెండ్స్ రోల్ చేశాను. ఈ నారీ శక్తి అనేది చాలా అద్భుతంగా ఉందండి. నాకు స్టోరీ తెలుసు కాబట్టి చూశాను కాబట్టి చెప్తున్నా. అందరూ ఎంకరేజ్ చేసి బాగా చూస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సతీష్ చంద్ర పద్మావతి గారిని ప్లీజ్. అందరికీ నా ధన్యవాదాలు. మరి నిజంగా ఈరోజు ఇక్కడ అందరినీ మరి కలిసి ఈరోజు నాకు భగవంతుడు ఇచ్చిన అవకాశం అనమాట ఇది. మరి నిజంగా మా పాప ఆడపిల్లని చెప్పుకోవటం కాదు కానీ మరి నిజంగా మేమైతే ఇద్దరం డ్యూటీల్లో పొద్దున వెళ్తాం, సాయంత్రం 9-10 ఇంటికి వస్తాం. అసలు నిజంగా మరి మేము అసలు మా అమ్మాయిని ఎప్పుడు ఆడపిల్లలాగా మేము అసలు చూడలేదండి. మరి నిజంగా అసలు మేము ఏమి కూడా ఆమెకి ఏమి చెప్పాం, పొద్దున వెళ్తాం నైట్ వస్తాం. ఆమె రాసుకుంటుంది 12 దాకా. అమ్మ ఇదని చెప్పుద్ది, సరే అమ్మ ఓకే. నేను ఎప్పుడైనా మా పాపకు అదే చెప్తాను, ఒకటి ఏదైనా జరిగిందని వెనకంజ వేయొద్దు. ఏదైనా సరే జరిగిందంతా మన మంచికే, ఇంకా ముందు ఇంకొంచెం మంచి అవకాశం వచ్చిందని నేను ఎప్పుడు మా పాపకు చెబుతూ ఉంటానండి. ఏ విషయంలో కూడా కృంగిపోవద్దు, ఆడపిల్లని కృంగిపోవద్దు. ఏ విషయంలోనైనా సరే ముందుకు పొమ్మని నేను చెప్తానండి. మరి నిజంగా ఈరోజు మీ అందరినీ కలిసినప్పుడు నాకు చాలా అసలు ఎంతంటే అంత మరి ఇది నేను కన్నీళ్ళు కాదు కానీ మరి నిజంగా అసలు అందరూ పిల్లలు కూడా ఇలా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరి ఏదైనా తప్పుగా మాట్లాడుకుంటే నన్ను దయతో క్షమించమని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరి గాంధీ గారికి మేనేజర్గా వర్క్ చేసిన మోహిత్ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం. 5 ఏళ్ళ నా కళ ఈ సినిమా రంగంలోకి అడుగు పెట్టాలి, ఈ సినిమా స్క్రీన్లో నా పేరు చూసుకోవాలి అనేది. 7th క్లాస్ నుంచి నా కవితల ప్రయాణం మొదలైంది. గూగుల్ మాకు తెలుగు స్కూల్లో కాబట్టి తెలుగు పీరియడ్లో ఒక సార్ ఉండేవాళ్ళు జయవేశ్వరని. ఆ సార్ ఇచ్చారు ఒక ప్రాజెక్టు, మంచి మంచి సూక్తులు వెతికి అది ఒక ప్రాజెక్ట్గా చేయండి అని. అప్పుడు నాకు సిస్టమ్ ఉంటే నేను వెతుకుతున్నా, ఎవరియో ఎందుకు ఎతకాలి, నేను ఎందుకు రాయకూడదు అని మొదలైంది నా ప్రయాణం. అప్పటి నుంచి ఇప్పటికీ నా ఫోన్లో నాకు చూసుకుంటా. ఎప్పుడైనా హర్షిత ఇప్పట్లో అని కొడితే గూగుల్లో నా కొటేషన్స్ వస్తాయి, నా వీడియోస్ వస్తాయి. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాను అంటే నా మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గోల్గా నా మీద నాకు నమ్మకం. ప్రొడ్యూసర్ సార్ కూడా 70% షూట్ అయిపోయిన తర్వాత నాకు పరిచయం అయ్యారు కానీ ఫిల్మ్ నుంచి కానీ నాకు ఎక్కడ ప్రొడ్యూసర్ సార్ అనేది లేదు. ఎలా అయినా సరే మూవీ ఇవ్వాలి, నా పేరు నేను చూడాలి, నాతో పాటు ఎవరైతే ఆర్టిస్టులు ఒక కళ నేను ఉంది కానీ ఒక ప్లాట్ఫామ్ అనేది లేదు, దాన్ని నేను బిల్డప్ చేసుకోవాలి అని అనుకున్న ప్రతి ఒక్కరికి నేను ఛాన్స్ ఇవ్వాలి అనుకున్నాను. అలా వెతుక్కుంటూనే నాకు కీర్తి కానీ ఇప్పుడు రాబోతున్న గీత కానీ వాళ్ళతో పాటు చూసిన నీరజ గారు కానీ
సౌజన్య గారు కానీ నా కోసం చాలా హెల్ప్ చేశారు. మేము అక్కడ గుంటూరులో షూట్ కానీ లేకపోతే విజయవాడలో షూట్ కానీ బాగా జరిగింది. ఏంటంటే ఒక లేడీ అన్న తర్వాత ప్రతి ఒక్కటి ఫేస్ చేయాలి. వాళ్ళలో బలం ఉండకపోవచ్చు, తెలివి ఉండకపోవచ్చు, కానీ వాళ్ళ నరాల్లో శక్తి స్వరూపుడు అనేది ఉంటుంది అనేది నా ఇప్పుడు తీసుకున్న ట్యాగ్ లైన్ అనమాట ఈ మూవీకి. ఎంత అంటే ప్రతి ఒక్క ఆడపిల్లకి చిన్న చిన్న వాటికి వాళ్ళు నిరాశపడిపోతారు, చనిపోవాలనుకుంటారు. కానీ 2-3 మాటలకి చచ్చిపోవాలి అనుకుంటే ఎన్నో నొప్పులు ఎన్నో బాధలు భరిస్తున్న ప్రతి ఒక్కరిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. వాటన్నిటిని ఆలోచించుకొని ఈ కథ అనేది నేను పుట్టుకతో రాశాను. ఈ కథ నాకు రాయాలనిపించింది, నవంబర్లో రాయాలనిపించింది. అప్పటి నుంచి నేను దాని మీద ఎలా తీసుకురావాలి, ఎలా వేరే వాళ్ళకి చెప్పాలి అని చెప్పి చాలా విధాలుగా ట్రై చేసి చాలా గ్రౌండ్ వర్క్ చేసి నేను ఈ కాన్సెప్ట్ అనేది తీసుకున్నాను. నారీ శక్తి అనే టైటిల్ పెట్టాలి, దానికి ఒక ఆడవాళ్ళలో శక్తి అనేది ఉంది అని చెప్పి తీసుకోవాలని తీసుకున్నాను. సో అదే ఈ రోజు మీ ముందుకి ఇక్కడ నేను తీసుకొచ్చింది. అలాగే ఏదన్నా మరి ఇంత స్టెప్ వేస్తున్నాము, ఇంత బలంగా వేస్తున్నాము కదా, అలాగే వేసే స్టెప్ ఏదో బలంగా వేసే దాంతో పాటు ఇలా ఒక మాకంటూ పెద్దవాళ్ళు సీనియర్ ఆర్టిస్టులను తీసుకొని మరి సమ్మత గాంధీ గారిని మేము తీసుకోవాలనుకున్నాము. ఆయన అప్రోచ్ అయ్యి నేను చేస్తాను తల్లి, స్క్రిప్ట్ బాగుంది, బ్రహ్మాండంగా చేసేద్దామని చెప్పారు. కొన్ని కారణాల వల్ల మా వల్ల మేము అంటే సార్ని వెయిట్ చేయించడం అది జరిగింది. కానీ సిచ్యువేషన్స్ సార్ అర్థం చేసుకుంటామని నేను అనుకుంటున్నాను. సార్ కూడా మాకు చాలా సపోర్టివ్గా ఉన్న విషయం, నేను షూట్ దగ్గర కానీ ఇక్కడ కానీ చాలా సపోర్టివ్గా ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఇందాక సార్ చెప్పినట్లు బ్యాక్ బోన్గా నుంచి మోహిత్ అన్నకి నేను ఎస్పెషల్లీ హైదరాబాద్ వచ్చాక నాకు ఆ అన్నయ్య పరిచయం అయింది కూడా అక్కడే. చాలా హ్యాపీ అనమాట. ఎవరో తెలియదు కానీ మా కోసం వచ్చి నిన్న షూట్కి లొకేషన్స్కి కానీ ఇక్కడ కానీ మొత్తం చూసుకున్నారు నాతో పాటు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్. అండ్ ఫస్ట్ నేను పిలవంగానే వచ్చిన కృష్ణతేజ అన్నకి చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న, పిలవంగానే వచ్చావు. అండ్ అలానే సమ్మేట్ గాంధీ సార్కి కూడా నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. సార్ నిన్న నేను షూటింగ్ చేస్తున్నంతసేపు నాతో చాలా బాగా కోఆపరేటివ్గా ఉన్నారు. నేను సార్ ఈ షాట్ తీయాలి ఆ షాట్ తీయాలంటే సార్ నాకు సజెషన్స్ ఇవ్వడం, నేను సార్కి చెప్తున్నప్పుడు సార్ సరే అమ్మా తీద్దామమ్మా అన్నాం. నిన్న మేము చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేసాము షూటింగ్ టైం అప్పుడు. పార్క్ దగ్గర కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చాలానే అయినాయి. ఇవాళ ఇది మేము చేయగలుగుతున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ మాకు ఇంకా సపోర్ట్ ఇచ్చారు. నేను ఇచ్చిన సపోర్ట్ చాలా తక్కువ, సార్ నేను మాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. ఆయన తీసుకెళ్ళాడు, మాకు పార్క్ చూపించాడు. మేము క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నాము, ఇంకొక 2 అవర్స్లో మేము షూటింగ్ ఫినిష్ చేయాలి, లేకపోతే మాకు డే ఎఫెక్ట్ వెళ్ళిపోయింది. మేము డే ఎఫెక్ట్లో షూటింగ్ అది ఫినిష్ చేయాలి, మాకు పార్క్ దొరకలేదు, ఏం చేయాలని ఆలోచిస్తుంటే సారే తీసుకెళ్లారు. పార్క్ మాట్లాడి ఇచ్చారు, చేసాము, షూటింగ్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇంకా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎవరికంటే గీతా గారికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నాకు గీతా గారు హర్షిత గారిని పరిచయం చేశారు. అండ్ నేను వీళ్ళతో వర్క్ చేయడం నాకు చాలా ఎంజాయ్మెంట్గా ఉంది. అండ్ అలానే చాలా బాగా మాకు ఏంటంటే మేమంతా యంగ్ స్టార్స్ అయ్యేసరికి మాకు బాగా కోఆర్డినేషన్ అయింది. అండ్ అలానే నేను ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తే మన కీర్తి కూడా చాలా బాగా చేసింది. నిన్న నాకు మామూలు 30 జేబుల నుండి అడిగించింది నాకు కీర్తి, మామూలుగా దిగలేదు. అండ్ అలానే గీత బాగా చేసింది. అండ్ హర్షిత రైటింగ్ అండ్ డైరెక్షన్. నాకు అసలు ఫస్ట్ కాన్సెప్ట్ తినగానే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి అనమాట. ఎందుకంటే నిజంగా ఇవ్వాలన్న సిచ్యువేషన్లో ఉమెన్స్ చాలా వరకు అంటే ఇప్పుడు కొద్దిగా బైక్ వస్తున్నారు, నాకు అది అర్థమవుతుంది. కాకపోతే ఇంకా బ్యాక్ విలేజెస్లో ఉన్న వాళ్ళు ఇంకా పైకి రావాలి, ఇంకా ఎదగాలి. ఇంకా ఈ ఉమెన్స్ ఎంపవర్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. ఉమెన్స్ అంటే ఏదో ఆడవాళ్ళంటే ఇంటి పని చేసేయడం, లేకపోతే పిల్లల్ని కనేయడం ఇది కాదు. ఆడవాళ్ళు అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకు ఒక గోల్ ఉండిద్ది, వాళ్ళు ఇది చేయాలి, మేము ఇది అవ్వాలి అని అనుకుంటారు. అలానే ప్రతి ఒక్కరు ఏంటంటే మేమేం చేయలేము, మేము ఆడవాళ్ళం, మా చేతుల్లో శక్తి ఉండదు అనుకుంటారు. 9 నెలలు కన్నీ పెంచేది మీరేనమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఆడవాళ్ళకి ఆ శక్తి ఉండిద్ది. ఆ శక్తి లేకుండా మీరు 9 నెలలు ఏ బిడ్డని కడుపులో మొయ్యలేరు. అండ్ అలానే ఇంట్లో ఏ పని మీరు చేయలేరు. మీరు చేసే ప్రతి పని మీకు ఒక ఎక్సర్సైజ్. మగవాళ్ళు జిమ్కి వెళ్ళి వెయిట్ లిఫ్ట్ చేస్తున్నారు, మీరు ఇంట్లో ఉండి బట్టలు ఉతుకుతున్నారు, బిందెలు మోస్తున్నారు. అలానే వచ్చేసి ఎన్నో పనులు పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా ప్రతి పని మీరు చేసే ప్రతి పని
మీకు అది ఒక వర్కౌట్. మీ చేతుల్లో బలం లేదు అని మీరు అనుకుంటారు, కానీ ఒక్కసారి ఆ బలాన్ని బయటికి తీయండి, ఎంత బలం ఉందో మీరే చూస్తారు. హనుమంతుడి బలం హనుమంతుడికి తెలియదు అంటారు, ఆడోళ్ళ బలం కూడా ఆడోళ్ళకి తెలియదు. అది ఒక్కసారి బయటికి వస్తే దీని తల్లి ఎవ్వడు ఆ బలం ముందు ప్రతి ఒక్కడు ఆ గోటి కిందకే ఉంటాడనమాట, ఎంతటి మొగడైనా సరే. ఈ సినిమాలో ఈ షార్ట్ ఫిలింలో ఒక మంచి డైలాగ్ ఉంటుంది, అదేంటిదంటే క్రూర సింహం కూడా అమ్మవారి ముందు తల ఉంచి ఉండిద్ది అనమాట, అమ్మవారి ముందు అది వాహనం అయి ఉంది. అలానే ఎంతో మంది దేవుళ్ళు దేవతల వల్ల కాంతి ఒక మహిషాసురుణ్ణి చంపడం, ఒక అమ్మవారు 9 రోజులు 9 అవతారాలు ఎత్తి ఆ మహిషాసురుని మట్టి కల్పించింది. అలాంటి మంచి మంచి డైలాగ్స్ రాసింది మా హర్షిత. ఇంకా పెద్ద డైరెక్టర్ అవ్వాలి, ఇంకా పెద్ద సినిమాలు తీయాలి. ఇవాళ 30 minutes అయిపోయింది. నేను హర్షిత అని అంటాం కాదు, కానీ హర్షిత నేను ఇప్పుడే కాదు, నువ్వు ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా నేను నీకు నా సపోర్ట్ నీకు ఎప్పుడు ఉండిద్ది. నువ్వు ఇంకా సినిమాల్లోకి రావాలి, నేను నీకు మంచి మంచి ఇండస్ట్రీ వాళ్ళని కూడా పరిచయం చేస్తాను ఇక్కడ నుంచి. నీ వర్క్ నాకు బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ డైలాగ్స్ కానీ నువ్వు చేసిన డైరెక్షన్ కానీ నాకు బాగా నచ్చింది. ఇంకా నేను ఈగర్లీ వెయిట్ చేస్తుంది ఏంటంటే March 8 శ్రీ క్రియేషన్స్ లో ఇది ఎప్పుడు వచ్చిద్దా అని వెయిట్ చేస్తున్నాను అంతే. దీనిలో నాకు ఇంకో క్యారెక్టర్ ఏదైతే బాగా నచ్చిందంటే సమ్మేటి గాంధీ సార్ది. సార్ క్యారెక్టర్ అయితే సూపర్ గా ఉండిద్ది. మీరు అందరు సార్ క్యారెక్టర్ కోసమే చూడాలి ఆ సినిమాని. సార్ ఎంత బాగా చేశారు. ప్రతి ఒక్కరికి ఆ సార్ గతం ఫ్లాష్ బ్యాక్ ఒకటి ఉండిద్ది, వాళ్ళ వైఫ్ కి జరిగింది ఏంటి, వాళ్ళ కూతురికి ఏం జరిగింది, అవన్నీ సార్ చెప్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళ కళ్ళల్లో కొంచెం నీళ్ళు అనేవి కన్ఫామ్ గా వస్తాయి. డైలాగ్స్ అంత బాగుంటాయి అన్నమాట, సార్ చెప్పే డైలాగ్స్ కూడా. సో ప్రతి ఒక్కళ్ళు March 8 ఫస్ట్ అయితే దీన్ని కాంటెస్ట్ కి పెట్టాలని చెప్పి చూస్తున్నారు. కాంటెస్ట్ లో కన్ఫర్మ్ విన్ అయితే 99% కాదు 100% నేను గ్యారెంటీ ఇస్తాను, అంత మంచి షార్ట్ ఫిల్మ్ ఇది. అండ్ అలానే ఇది మన శ్రీ పద్మావతి ఫిలిమ్స్ లో అనమాట, శ్రీ క్రియేషన్స్. మా ప్రొడ్యూసర్ గారు సార్ సతీష్ గారు. సో కాబట్టి ఆయన కూడా ఇది మంచి ప్లస్ అవ్వాలి. ఇలానే ఎంతో మంది యంగ్ స్టార్స్ ని మీరు ఇంకా పైకి తీసుకురావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్. మీరు అలానే చాలా మందికి అవకాశాలు ఇవ్వాలి మీ ప్రొడక్షన్ లో, నా లాంటి వాళ్ళకి కూడా అవకాశాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ ఇంకా ఎక్కువసేపు మాట్లాడుతున్నాను అనుకోవద్దు, ఇంకా అయిపోయింది, ఓకేనా. అందరికీ నేను ఒకటే చెప్తాను, March 8 కన్ఫామ్ గా శ్రీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఆ నారీ శక్తి అనే షార్ట్ ఫిలిం చూడాలని కోరుకుంటున్నాను. ఇంకోటి, నారీ శక్తి అనే టైటిల్ కూడా భలే ఆలోచించి పెట్టింది హర్షిత. నారీ అంటే ఆడది, మహిళ, శక్తి బలం, మహిళల యొక్క బలం గురించి తెలిపేదే నారీ శక్తి. ప్రతి ఒక్కళ్ళు చూడాలి ఇది, ప్రతి ఒక్కళ్ళు చూసి వాళ్ళ శక్తి ఏంటి, వాళ్ళు ఏంటి అనేది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇంకా ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇంకా మనం లేట్ చేయకుండా పోస్టర్ లాంచింగ్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ లుక్ లాంచింగ్ చేస్తున్నాం ఇప్పుడు మనం. దీని యొక్క నారీ శక్తి యొక్క ఫస్ట్ లుక్ మనం ఇప్పుడు చూడబోతున్నాం అనమాట. ఫస్ట్ లుక్ రివీల్ చేయడానికి మనం సార్ వాళ్ళందరినీ ఒకసారి లేచి ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము. నారీ శక్తి ఫస్ట్ లుక్ సక్సెస్ అవ్వాలండి. అందరికీ నమస్కారం మరొకసారి. అంటే యాక్చువల్గా నేను వేరే పని మీద ఉన్నాను ఈరోజు. పాపం గారు ఫోన్ చేసి 4 గంటలకి చేస్తే నేను రాలేనమ్మా వేరే పని మీద ఉన్నాను. అయ్యో సార్ మీరు వస్తారని ఉద్దేశంతో ఫస్ట్ లుక్ మేము రిలీజ్ చేస్తున్నాం, మీరు రాకపోతే నాకు బాధగా ఉంటాం సార్ అని చెప్పి ఆల్మోస్ట్ అందులో కూడా మాకు పార్కు దొరకకపోతే పాప ఏడ్చింది ఆ పాప. నాకు బాధ అనిపించింది, ఏడుస్తుంది. ఎందుకని ఏడుస్తావు, ఇక్కడ పార్కు జరగకపోతే మా దగ్గర కూడా పార్కులు మీద రమ్మని చెప్పి తీసుకెళ్ళి మా పార్కులో చేయడం జరిగింది. అంటే సెన్సిటివ్ మైండ్ ఆ పాపది, అనుకున్నా జరగకపోతే బాధపడతా ఉంటాను, నాకు అర్థమైంది. సరే అక్కడ నా పని పోస్ట్పోన్ చేసుకుని ఇక్కడికి వచ్చాను. నేను రావటం నాకు 7 గంటలకు రమ్మండి, నేను 6:30కి వచ్చి అరగంట ముందు రావటం, కానీ వీళ్ళు మాత్రం 8 గంటల తర్వాత వచ్చారు. చాలా ఆనందం. నేను చెప్పేది ఏంటంటే పిల్లలు మీ అందరికీ చెప్పేది టైం పంక్చువాలిటీ మెయింటైన్ చేసి నేర్చుకోండి ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఏం చేస్తాం, 4 గంటలు కావాలంటే మనం ఏం చేస్తాం, 4:30-5 గంటల నుంచి మనం పూర్తి అవ్వాలి.
కాబట్టి టైం పంక్చువాలిటీ ప్రతి ఒక్క యూత్లో మీరు గమనించింది, టైం పంక్చువాలిటీ లేదండి చాలా మందిలో. అది మెయింటైన్ చేస్తే కనుక జీవితంలో చాలా పైకి వస్తారని నా అభిప్రాయం. మీరు అన్నిగా భావించకండి. ఫస్ట్ లుక్ చాలా బాగా ఉంది. డెఫినెట్ గా ఈ నారీ శక్తి రేపు కాంపిటీషన్స్ లో ఫస్ట్ ప్రైజ్ కోరుతున్నాం మనం. థ్యాంక్ యూ. ఉంటాము. కానీ ఇప్పుడు బాబాయ్ చూస్తే ఈయన ఫ్యామిలీ ఫోటో ఇంట్లో పెట్టుకున్నట్లే ఉంది ఈ ఫ్రేమ్ కట్టడము. ఎందుకంటే ఒక డైరెక్టర్ కు ఒక విజన్ ఉంటుంది. ఎందుకంటే ఏదో నార్మల్ గా ఇది షార్ట్ ఫిల్మ్ అని అనుకోకుండా తన లైఫ్ అనుకున్నట్టు ఒక నారీ శక్తికి దీని ఫ్రేమ్ కట్టి ఇంత గోల్డ్, ఇంత ఫ్రేమింగ్, ఒక పోస్టర్ కూడా ఆ డిజైన్ లోనే తెలుస్తుంది తన నారీ శక్తి. అంటే తన టైటిలింగ్ ఇప్పుడు టైటిల్ లేకుండానే మామూలు పోస్టర్ ఏదంటే అది చెప్తారు. ఎవరైనా 2-3 పేర్లు చెప్పమంటే డెఫినెట్ గా అది లేడీస్ సంబంధించింది అన్న థాట్ అనేది మాత్రం తీసుకొని వచ్చారు. అండ్ బాబాయ్ కూడా దీనికి ఉండడము ప్లస్ బాబాయ్ని సెలెక్ట్ చేసుకోవడము అండ్ తన సీనియారిటీని ఉపయోగించుకోవడము. బాబాయ్ చెప్పినట్టు మాత్రం నేను కూడా, ఎందుకంటే మనం యూత్లోనే ఉన్నాం కాబట్టి ఎందుకంటున్నానంటే టైం నేను ఇండస్ట్రీనే కాదు ఎనీ వర్క్ లో ఒకరిని వెయిట్ చేయించడం. ఎందుకంటే ఒకరికి ముందే చెప్పండి టైమింగ్ అనేది ముందు చెప్తే ఎవరికి ప్రాబ్లం ఉండదు, ఆ టైం మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే పెద్దలనే కాదు, రేపు పొద్దున ఇంకా ఫ్యూచర్ ఓన్లీ ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ అని కాదు, ఇన్ ఫ్యూచర్ టైమింగ్ అనేది ఎనీ టైం ఎనీ ప్లేస్. ఎందుకంటే మనకు ఫ్లైట్ కోసం కావచ్చు, బస్ కోసం ఎలా టైం మెయింటైన్ చేస్తామో మన వర్క్ కూడా ముందు మనం వచ్చేసేవాళ్ళ, తర్వాత ఎవరన్నా రాకపోని వర్క్ జరిగిపోద్ది అంతే. థ్యాంక్ యూ. అండ్ ఇంత మంచి ప్రోగ్రామ్ కు నన్ను ఇన్వైట్ చేసినందుకు మోహిత్ కానీ అండ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ అండ్ టీమ్ కు థ్యాంక్ యూ. అండ్ ఇలాగే ముందుకెళ్ళి మంచి సినిమాలో నేను కూడా పార్ట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాకు ఇచ్చినందుకు నారీ శక్తికి. నేను ఆయనకి జస్ట్ కాల్ చేసి నాకు రేపు మధ్యాహ్నానికి పోస్టర్స్ కావాలి ఎలా అయినా అని చెప్పి అడిగాను. ఆయన మాకు నో అని చెప్పకుండా మా బడ్జెట్లో మాకు చాలా తక్కువగా పోస్టర్స్ చేసి మాకు ఇవ్వడం జరిగింది. వల్ల ఆయనకు కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. రాజు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఇక్కడితో మనం ప్రోగ్రామ్ని ముగించుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.